ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఇంప్లాంటేషన్ తర్వాత హెచ్సిజీ హార్మోన్ గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. ఇది యూరిన్లో, బ్లడ్లో డిటెక్ట్ అవుతుంది. బీటా హెచ్సిజీ హార్మోన్ని యూరిన్లో లేదా బ్లడ్లో కనుక్కోవడాన్ని ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటాము. ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేయాలి అంటే పీరియడ్ రెగ్యులర్గా ఉన్నప్పుడు సేమ్ డే ఆఫ్ ది మిస్డ్ పీరియడ్ మనకి పాజిటివ్ వస్తుంది. మిస్డ్ పీరియడ్ అంటే ఏమిటి? ఎగ్జాంపుల్, సెప్టెంబర్ 1 డేట్ వచ్చింది, అక్టోబర్ రాలేదు, అదే రోజు ప్రెగ్నెన్సీ కనుక ఉంటే పాజిటివ్ వచ్చేస్తుంది. ఇంకొక కండిషన్ ఉంటుంది, వీక్ పాజిటివ్ అంటాం. ఒకటి పింక్ లైన్ వచ్చి డార్క్ పింక్, ఒకటి లైట్గా వచ్చినప్పుడు వీక్ పాజిటివ్ అంటాం. దీని కారణాలు ఏంటి? డిలేడ్ ఓవులేషన్, డిలేడ్ ఇంప్లాంటేషన్, సమ్ టైమ్స్ ప్రెగ్నెన్సీ యూటరస్లో రాకుండా సైడ్ ట్యూబ్లో వస్తుండొచ్చు, దాన్ని ఎక్టోపిక్ గెస్టేషన్ అంటాము. దానివల్ల కూడా వీక్ పాజిటివ్ వస్తుంది. ఎక్స్ట్రా యూటరైన్ ప్రెగ్నెన్సీ అనేది ప్రమాదకరం కాబట్టి వీక్ పాజిటివ్ వచ్చి పెయిన్ అబ్డమెన్ కానీ స్పాటింగ్ కానీ ఉంటే ఇమ్మీడియట్గా స్కాన్ చేసుకుంటే ఆ ప్రమాదాల నుంచి బయటపడవచ్చు.